స్వాగతం. Okay, done. ఫోటో ఎవరు ఒకసారి ఇబ్బంది లేదు. Okay, right. 5 minutes. Okay, done. చెప్తుంది అవును 10 నిమిషాలు అయితే పోతాం. ఓకే రాదునా అది ఓకే. తర్వాత ముఖ్యంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో చాలా భారీగా చేరికలు కూడా ఈరోజు జరగడం మీరంతా కూడా చూస్తున్నారు. మొట్టమొదటిగా శ్రీరామాల సందు దగ్గర అది ఎప్పటి నుంచో అంటే కాపు సామాజిక వర్గం అంటే బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబ నేపథ్యం అసలు ఏంటంటే ఏదైనా కానీ అంకాలమ్మకు ఏదైనా దేవరా గీవరా జరిగితే ఫస్ట్ అమ్మవారి ఆభరణాలు కానీ అమ్మవారికి బోనం పెట్టాలన్నా కూడా మొట్టమొదటి ఈ కుటుంబం నుంచే పోతుంది. అంటే పులివెందుల ఈరోజు అందరూ వచ్చి సెటిల్ అయినారు, కానీ పులివెందుల పాత పులివెందుల అదంతా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన పులివెందులే. అలాంటి పులివెందులోని ఒక మంచి కుటుంబం తర్వాత ఈరోజు మా పార్టీలో చెందిన అంటే శ్రీను కానీ వాళ్ళ సత్యమణి కృష్ణవేదమ్మ కానీ వాళ్ళ అబ్బాయి కిషోర్ యాక్చువల్గా ఇతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్గా కూడా ఆ సందులో కానీ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంచి పేరు. ఇలాంటి వాళ్ళందరూ శ్రీరామ సందులో కూడా ఇక్కడ పార్టీ చేశారు. అలాగే రాఘవేంద్ర థియేటర్ దగ్గర మన ముందు నుంచి బాగా పరిచయం. తర్వాత వెంకట్ అంటారు, వెంకటరెడ్డి వెంకీ అని మేము అంటాము. పాండు అలియాస్ ఎర్రగుడి పాలయానికి చెందిన వీళ్ళంతా కూడా వీళ్ళ సారథ్యంలో అనేక మంది ఈరోజు పార్టీ చేశారు. అంటే ఇవన్నీ నేను కూడా వాళ్ళని అడిగినాను, పులివెందుల మీరు ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఎప్పుడు చేరడానికి కారణం ఏమి? మీరు కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు వివరంగా ఈయన చెప్పిన సమాధానం ఏంటంటే శ్రీరామ సందులో
వర్షం కానీ వస్తే అదొక సముద్రం మాదిరి తయారై ఉంటుంది. ఎన్నోసార్లు ఆ సందులో వాళ్ళు అందరం కూడా మేము ఎన్నోసార్లు ఎంపీకి కానీ వాళ్ళకి రిప్రజెంట్ చేసినా కూడా ఆ చిన్న సమస్యను కూడా పట్టించుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళ దగ్గర వీళ్ళ పక్కింట్లో అంటే 3 ఇంచులు పోతా అంటే దాన్నేమో చదవమని చెప్పి పక్కన ముందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ బిల్డింగ్లకు వాళ్ళేమో ఆ ఇల్లు కొట్టకుండా అంటే అక్కడ అందరికీ ఒకటే న్యాయం కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని కొట్టేయడము, నచ్చిన వాళ్ళని వదిలేయడం, ఆ రకంగా కూడా అందరి మీద ఒత్తిడి చేస్తారు. ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేనప్పుడు నేను కూడా ఇప్పుడిప్పుడే నేను కూడా ప్రజల్లో మంచి సంబంధాలు కలిగి ఉంటాను. నేను యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొంటాను. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉంటే ఈ ఏరియా అంతా కూడా నేనే లీడ్ చేస్తాను. మా కమ్యూనిటీ పరంగా కూడా అందరినీ చేసి అందరితో కూడా బాగుండి కమ్యూనిటీ పరంగా కూడా సమస్యలు లేకుండా చేసి అన్నీ కూడా చేస్తామని చెప్పినారు. తర్వాత వీళ్ళు కూడా ఒకటి బిల్డింగ్ కావాలంటే కూడా మేము ఆర్టీఓ గారితో మాట్లాడి దానికి మంచి ఇప్పుడుండే బిల్డింగ్ ఎక్కడ ఊరిపేట ఉంది, అలా కాకుండా ఊరితో సంబంధం ఉండి రోజు అక్కడ ఫంక్షన్కి జరిగేట్టుగా వచ్చిపోయే రకంగా కూడా బిల్డింగ్ స్థలం కూడా చూపించిస్తానని ఈరోజు మీ ద్వారా కూడా వాగ్దానం చేస్తాం. అలాగే వెంకట్ కానీ పాండు కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే మేము కూడా ప్రధానంగా చెప్పేది మీ అందరికీ కూడా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం దాదాపు పూర్తయింది. ఎక్కడా కానీ పులివెందుల్లో కామన్ మ్యాన్ సామాన్యులకు కానీ తర్వాత బిజినెస్ పీపుల్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఎవరు కూడా అంత ప్రశాంతంగా ఉన్నారు. ఒక్కరి ఎవరైనా బిజినెస్ పీపుల్ కానీ వేరే వాళ్ళని కానీ ఏదైనా ఇబ్బంది పెట్టినట్టు వేధించినట్టు ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు మన చిన్న సంఘటన ఒకటి జరిగితే స్వయంగా అవినాష్ గారి ఎంపీ పిఏ రాఘవ రాత్రి ఆ షాప్ మీద రాళ్ళు వేయించి దాన్ని తెలుగుదేశం వాళ్ళ వైపు రుద్దాలని చూస్తారు. ఎప్పుడు ఇదే పాత ఆలోచన. ఎప్పుడైతే అప్పుడు వివేకానంద రెడ్డిని చంపి మా మీద ఎలా నింద వేయాలని చూశారో అవే పాత టెక్నిక్స్ ఉపయోగిస్తారు. రాళ్ళు వేయించి అది మళ్ళీ మనోహర్ రెడ్డి ఇంటి దగ్గర పంచాయతీ జరిగి అందరూ కూడా ఆ పిఏ రాఘవను తిట్టడం కూడా జరిగింది. ఇట్లాంటి మాలచూరు పంచాయతీలు ఆ రోజు జెండాలు మీకే దాంట్లో కూడా అందరినీ రెచ్చగొట్టి నువ్వే చేసి ఇరికించామని ఇట్లా చిల్లర వ్యవహారము ఇట్లాంటి ఇంకా చిల్లర చేస్తారు కూడా. ఇప్పుడు అభివృద్ధి వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శంకరెడ్డికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో విలేకర్ సుధా కావచ్చు, సొల్లవారి విద్య కావచ్చు, ఇంకా అనేక మంది వాళ్ళు ఎవరిని శంకరెడ్డి ఫోన్ చేసి పలాంచాడికో అని చెప్పి ఇబ్బంది పెట్టాడు. కోడి రమణాన్ని ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఏదైతే నిన్న మొన్న ఎలక్షన్ జరిగితే మమ్మల్ని అంటారు వేరే ఊరి నుంచి వచ్చారని. నీకు తొండూరు మండలానికి చెందిన దశరథ కానీ భద్రంపల్లి వెంకటరామరెడ్డి కొడుకు వాళ్ళకి ఈ కొత్త పిల్లని పంపించాడు బలవంతంగా. అంటే లబ్ధిదారులేమో శంకరెడ్డి మంచులు ఏమి లేకుండా ఎవరు ఉంటారో వాళ్ళని బలిపోసం చేయాలని మమ్మల్ని వేరే ఊరికి పంపించామన్నప్పుడు దశరథకు కానీ భద్రంపల్లి వెంకటరామరెడ్డి కొడుకు కానీ ఆ ఊరికి ఏం పడింది మరి అంటే లబ్ధి పొందిన ఒకరు బలిపోసం ఒకరు చేయాలని చూస్తారు. కాబట్టి ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ ఇవన్నీ బాగా ఆలోచన చేయండి. ఎప్పుడే కానీ గ్రామ ప్రజలకు కానీ వ్యాపారవేత్తలకు కానీ సంఘంలో మంచి పేరు వాళ్ళ కానీ ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. చిన్న డిస్టర్బెన్స్ ఏదన్నంటే మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎప్పుడైనా చిన్న జరుగుతుందంటే పోలీసు వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు. ఇవన్నీ మీరు గమనించి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా మన పులివెందుల మున్సిపాలిటీలో అనేకమైనటువంటి మాటకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా మేము వచ్చిన తర్వాత సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఇలాంటి అనేకమైన రోడ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. వీళ్ళంతా యంగ్ టీం, కిషోర్ కానీ వెంకీ కానీ పాండు కానీ ఈ యంగ్ టీంతో ఈ 9 నెలలు మున్సిపాలిటీలో ప్రతి సందు ప్రతి ఇంటిని టచ్ చేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఏమైనా సొంతంగా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా సందులో ఏదైనా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి తప్పకుండా ఈసారి మున్సిపాలిటీ ప్రజల మన్ననలు పొందే విధంగా మా టీం అంతా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.